గతంలో ఏంటి, ఇన్ఫర్మేషన్ లేక మనకు కష్టాలు వచ్చేవి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మరీ ఎక్కువైపోయి మనకు కష్టాలు వస్తున్నాయి. సో మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ మంచా కాదా అనేది ఆలోచన లేదు, రేటింగ్ చూసుకొని వెళ్ళిపోతున్నాం. సో నేను చెప్పేది ఒకటే, ఈ రోజులో 21 మినిట్స్లో ఏం జరుగుతుందంటే, ఒక జిమ్కి వెళ్ళినా 1 అవర్ అడుగుతున్నారు. 21 మినిట్స్ అనేది ఇట్స్ నాట్ ఈవెన్ 1.5% ఆఫ్ అవర్ 24 అవర్స్. అది అద్భుతం ఏంటంటే, ఈ 21 మినిట్స్ టెక్నిక్కే అద్భుతం, మనం రోజువారీ చేసే అద్భుతం, అది మనం గుర్తించాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్యశ్రీ ఆత్మానంద అమ్మగారికి నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ కేవి వరప్రసాద్. ఈరోజు ఐ వెల్కమ్ ఆల్ ద సుషుమ్న క్రియ యోగులందరికీ స్వాగతం అండి. ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీలో పనిచేస్తానండి, అండర్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయితే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ద్వారా ఈ సుషుమ్న క్రియ యోగా అనేది నాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి 2018లో. గత 6 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే యాజ్ ఎ డాక్టర్గా నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఆరోగ్యం గురించి అండి. మనకు వచ్చే వ్యాధులు ఏంటంటే, ముఖ్యంగా ఫుడ్ ద్వారానో, మన పీల్చే గాలి ద్వారానో, లేదా మన మైండ్. సరే, అయితే ఈ టెక్నిక్ ఏంటంటే ఇట్ ఈస్ కవరింగ్ ఆల్ ది ఆస్పెక్ట్స్. సో అది ఆలోచించి నేను ఈ సుషుమ్న క్రియ యోగా ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి మొదలుపెట్టాను. సో 2018 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే నాకు చాలా ప్రశాంతంగా జీవితం సాగిపోతుంది, మంచి ఉద్యోగం అంతా బాగానే ఉంది. బట్ 2020 నుంచి సినిమా మొదలైందండి. ఎందుకంటే కోవిడ్ రావటం, మా వైఫ్ ఒక 3 months కోసం యూఎస్కి వెళ్ళి అక్కడ లాక్ అయిపోవటం, తన జాబ్ పోవటం, అలాగే బిజినెస్ పరంగా కొంత లాస్ అవ్వటం, అంటే ఎప్పుడూ లేని కష్టాలు, చెప్పుకోలేని కష్టాలు. అయితే ఏంటంటే నాకు అనిపించింది అప్పుడు ఏంటి, ఇట్ వాజ్ ఎ ప్రిపేర్డ్నెస్. అంటే 2018 నుంచి నేను ఈ సుషుమ్న క్రియ యోగా టెక్నిక్ అనేది ప్రాక్టీస్ చేయడం, అదేంటంటే నాకు ఉపయోగపడింది, చాలా ఉపయోగపడింది. అంటే నేను డిసిషన్ మేకింగ్ కానీ ఏదైనా చాలా స్లోగా, ఓకే, ఇంతకుముందు చాలా హేస్టీగా ఉండేది డిసిషన్ మేకింగ్ అదంతానా. కానీ ఏంటంటే ఈ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం, నేను ఆలోచించేవాడిని ఒక డిసిషన్ తీసుకునే ముందు మెడిటేషన్ చేసేటప్పుడు ఏమయ్యేదంటే దాని పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ ఒక రిఫ్లెక్ట్ అయ్యేవి. సో డిసిషన్ మేకింగ్ అనేది కొద్దిగా కరెక్ట్గా ఉండేది. సో నేను సజెస్ట్ చేసేది ఒకటే, ఇప్పుడున్న జనరేషన్, మన జనరేషన్ ఏంటంటే ప్రతిదీ మనం హేసీ డిసిషన్స్ తీసుకుంటాం, మన పిల్లలకు కానీ ఏదైనా సరే. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 21 మినిట్స్ అనేది, ఈ టెక్నిక్ అనేది మనం ప్రాక్టీస్ చేయగలిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది బీటెక్ చేస్తున్నారు, తర్వాత వెంటనే బిజినెస్ అంటున్నారు, బిజినెస్ అని వెంటనే లాస్ రాగానే అది కాదు ఇంకోటి అంటున్నారు. ప్రతిదీ రేటింగే. అంటే మనం ఒక హోటల్కి వెళ్ళినా, లేదా ఇన్ఫ్యాక్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళినా రేటింగ్ చూస్తున్నాం. లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్, అంటే ఒక మ్యారేజ్ బ్యూరోకి మనం రేటింగ్ చూస్తున్నాం. అంటే ఎవరో తెలియని వాళ్ళు రేటింగ్ అన్నీ చూసి మనం వెళ్తున్నాం. గతంలో ఏంటి, ఇన్ఫర్మేషన్ లేక మనకు కష్టాలు వచ్చేవి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మరీ ఎక్కువైపోయి మనకు కష్టాలు వస్తున్నాయి. సో మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ మంచా కాదా అనేది ఆలోచన లేదు, రేటింగ్ చూసుకొని వెళ్ళిపోతున్నాం. సో నేను చెప్పేది ఒకటే, మన పిల్లలకు కానీ ఏదైనా సరే 21 మినిట్స్ మనం కూర్చోబెట్టి అట్లీస్ట్ ట్రై చేద్దాం వాళ్ళకి ఈ టెక్నిక్ అనేది నేర్పించాలని. అలాగే గతంలో నేను పెద్దగా నమ్మేవాడిని కాదు రాత గురించి, తలరాత గురించి. అంటే ఈరోజు నేను ఈ వేదిక మీద నించొని ఒక వెటనరీ డాక్టర్గా వచ్చానంటే నేను తలరాత అని అనుకుంటాను. ఎందుకంటే 1/4 మార్కులో నాకు మెడిసిన్ మిస్ అయింది. ఓకే, లేకపోతే హ్యూమన్ డాక్టర్ అయ్యేవాడిని. సో ఈరోజు వెటనరీయన్గా ఉన్నాయంటే అది అంటే లైఫ్లో ఒక ప్రొఫెషన్ కానీ, కెరియర్ కానీ, ఫ్యామిలీ ఇది కానీ ఏదైనా మన తలరాత మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏమైందంటే, నేను చిన్న ఉదాహరణ, జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే. అంటే జనరల్ మనం ఒక యాస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తూ ఉంటే చెప్తూ ఉంటారు, ఏది పలానా టైంలో మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉందండి, లేదా ఈ టైంలో మీకు ఒక వాల్యుబుల్ వస్తువు ఏదో పోయే అవకాశం ఉంది అని ఒకటి చెప్తూ ఉంటారు. ఫస్ట్ నేను పెద్దగా అంత పట్టించుకునేవాడిని కాదు. అయితే ఏమైందంటే వన్ ఫైన్ డే, అంటే ఒక సండే రోజు ఏమైంది, నేను జనరల్గా స్లో డ్రైవర్ని, అంటే హైవే మీద కూడా 80 kilometers అలాగే స్లోగా డ్రైవ్ చేస్తాను. పెద్దగా నేను డ్రైవ్ చేసేవాడిని కాదు. చాలామంది టీజ్ చేస్తుంటారు మా ఫ్రెండ్స్ అంతా, ఏంట్రా ఎంత స్లోగా వెళ్ళావు, ఫాస్ట్గా వెళ్ళని. అయితే ఒకసారి సండే రోజు నేను చాలా లంచ్ అంతా ఫుల్గా చేసి ఈవినింగ్ టైం గ్రోసరీస్ తీసుకుందామని చెప్పేసి నేను నా డాటర్, నా కూతురు జస్ట్ అలాగా బయటికి వెళ్దామని
కార్ స్టార్ట్ చేశాను. జనరల్గా నేను నా డాటర్ అంటే ఇద్దరం టీజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ రోజు కొద్దిగా టీజింగ్ ఎక్కువ. లిఫ్ట్ నుంచి కిందకి దిగడంతోనే మొదలైంది. మా ఇద్దరి మధ్య స్కఫ్లింగ్ కూడా జరుగుతుంది, ఇలా టీజ్ చేసుకుంటూ ఫైటింగ్ చేసుకుంటూ. ఆ రోజు ఏమైందంటే కారు స్టార్ట్ చేయగానే నా డాటర్ నా సీట్ వెనకాల కూర్చుంది. జస్ట్ నా అపార్ట్మెంట్ గేట్ దాటంగానే ఈ టీజింగ్ ఎక్కువడం వెనక తను చేతితో గట్టిగా నా పీక పట్టుకుంది. అంటే చిన్నప్పటి నుంచి చేస్తుంది, 3 years నుంచి. కానీ తనకి 11 years అప్పుడు ఏజ్. కొద్దిగా గట్టిగానే పట్టుకుంది, అర్థమవుతుంది ఐఎమ్ గోయింగ్ టు అన్కాన్షియస్ స్టేట్. బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గిపోయింది. ఏం చేశాను, బ్రేక్ నొక్కబోయి యాక్సలరేటర్ నొక్కాను గట్టిగా, అన్కాన్షియస్ అయిపోయింది. దట్ వాజ్ ఏ రెసిడెన్షియల్ ఏరియా. చాలామంది తిరుగుతూ ఉంటారు, సండే చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి. మొత్తానికి వెళ్ళి ఏమైందో తెలీదు, కళ్ళు చాలామంది లేపుతున్నారు ఏంటని చూసేసరికి ఎదురుగా ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇదేంటిది ట్రాన్స్ఫార్మర్ ఉందంటే ఏం అర్థం కావటం, ట్రాన్స్ఫార్మర్ ఉందేంటి. ఓకే, అప్పుడు అర్థమైంది. ఈ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి. కార్ తీయడానికి ట్రై చేస్తున్నాను, అవ్వటం లేదు. ఓకే, కార్కి ఏదైంది, యాక్సిడెంట్ అయింది. మరి ఓకే, బాగానే ఉన్నాను. యాక్సిడెంట్ అయితే ఏమవుద్ది, వామిటింగ్ సెన్సేషన్ రావాలి, హెడ్కి ఏదైనా గట్టిగా ఇంజురీ అయితే, అంతా నాకు బాగానే ఉంది. నెక్స్ట్ నాకు డాక్టర్ గుర్తొచ్చింది. అయ్యా, నా కూతురు వెనకాలే ఉంది కదా, నా కూతురికి ఏమైంది చూశాను, తనకి జస్ట్ మైల్డ్ బ్లీడింగ్ వస్తుంది. ఓకే నాన్న ఏమైంది, ఓకేనా నువ్వు ఓకేనా, ఓకే నాన్న. తను కూడా అన్కాన్షియస్ వచ్చింది బయటికి. ఓకే సరే, వెంటనే నాకు తెలిసిన డాక్టర్ గారికి ఫోన్ చేశాను. లేదురా, అరే స్కాన్ చేసుకుంది, పాపకి బ్లీడింగ్ అవుతుంది అంటున్నాను కదా, ఒకసారి స్కాన్ అంతా బాగానే ఉంది. వాట్సాప్లో షేర్ చేయడం జరిగింది స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ. ఏం లేదురా, పెయిన్ కిల్లర్ వేసుకో చాలు, ఇంటికి వెళ్ళిపోండి, హ్యాపీగా ఉండండి. ఇదంతా ఒక గంటలో జరిగిపోయింది. అంటే దట్ వాజ్ సండే నైట్ 9 o'clock. అంటే మళ్ళీ విజయ డయాగ్నోస్టిక్స్ ఓపెన్ చేయించి మొత్తానికి ఫ్రెండ్ కూడా ఆ రోజు ఎందుకున్నాడు అంటే, అతను ఎంఈపీ కాలనీ, మేము ఉండేది గంభీరం, మన కొత్త ఆర్టీఓ ఆఫీస్ దగ్గర. అతను ఆ టైంకి అక్కడ ఎందుకున్నాడు నాకు అర్థం కాలేదు. మా ఫ్రెండ్ అతను ఫోన్ చేయటం అంతా జరిగిపోయింది. అంతా బాగానే ఉంది, ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ డే నుంచి రావడం మొదలు పెడుతున్నారండి అందరూ మా ఇంటికి, మా అపార్ట్మెంట్ వాళ్ళంతా. ఏమైందంటే, ముందు రోజు ఏదో డాక్టర్ గారు మీరు హడావుడిగా వచ్చేసారండి, బాగానే ఉంది, ఎక్కడి నుంచో మాకు తెలియలేదు. పొద్దున్న మార్నింగ్ మీ కారు చూస్తాం, నుజ్జు అయిపోయిందండి. మీ కారులో మేము అనుకోవటం ఏంటి, ఎవరిదో అనుకున్నాం కారు, ఈ కారులో ఉన్న నిజంగా బతికారా అనుకున్నాం. తర్వాత మీదని తెలిసింది, మీకు ఎలా ఉందని చెప్పేసి మేము ఇంటికి వచ్చాం. మీకు చూస్తే ఒక స్క్రాచ్ అనేది లేదు బాడీ మీద, అలాగే మీ డాక్టర్ కూడా. ఏంటండి బాబు అసలు ఏం జరిగింది అంటే, ఇక్కడ నేను చెప్పేది ఒకటే సార్, సింపుల్ లాజిక్. మనకేంటంటే రాతనే తప్పించడం. నేను స్లో డ్రైవర్ని కనుక నాకు యాక్సిడెంట్ జరగదు అని నేను అనుకున్నాను. కానీ అక్కడ ఏం జరిగింది, నా టైం బాగుండి నా కూతురు టైం బాగాలేదు, లేదా నా కూతురు టైం బాగుండి నా టైం బాగాలేదు. మొత్తానికి ఏమైందో నాకు తెలియదు. మొత్తానికి ఆ రోజు అలాగా అపార్ట్మెంట్కి ఒక 200 meters దూరంలోనే చాలా మేజర్ యాక్సిడెంట్ జరిగింది. కానీ అక్కడ ఏం జరిగింది, నేను ప్రాక్టీస్ చేస్తున్న టెక్నిక్ అంటే, నేను ఈ టెక్నిక్ ద్వారా ఏదో అద్భుతం జరిగిపోద్ది అని చెప్పను. కోటీశ్వరులు అయిపోతారు, లేదా ఏవో చూపిస్తూ ఉంటారు కదా ఇలాగా. అంటే కొన్ని ఛానల్స్ ఈ మధ్య చూస్తుంటారు, ఇలా పాకుతూ వస్తూ ఉంటే పైకి వస్తే ఇది ఇలా అని వెంటనే నడుస్తూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. అవి ఏవి జరిగిపోతాయని నేను చెప్పను. బట్ ఇంపాక్ట్ అనేది తగ్గించుకోవచ్చు. మనం రాత మార్చలేం, రాతను ఖచ్చితంగా మార్చలేం. ఓకే, ఈ రోజున నేను గవర్నమెంట్ సర్వెంట్లో ఉన్నా, మనం ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నాం. ఓకే, మనం గ్రూప్స్ ప్రిపేర్ అయితే ఏమో ఇంకా మంచి సివిల్స్ రావచ్చేమో. అలాగే మన నెగిటివ్ ఆలోచిద్దాం, ఏదో పెద్ద మేజర్ యాక్సిడెంట్ అని మన రాసిపెట్టి ఉంది, త్రుటిలో మిస్ అవ్వచ్చేమో. సో నేను అదే చెప్తున్నాను కదా, అద్భుతాలు అనేది కాదండి. అద్భుతం ఏంటంటే ఈ 21 minutes టెక్నిక్కి అద్భుతం. మనం రోజువారీ చేస్తే అద్భుతం, అది మనం గుర్తించాలి. అది గుర్తించాలంటే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఆ అద్భుతం అనేది మన జీవితంలో గుర్తిస్తాం. అంతవరకు మనకు తెలియదండి. ఈ రోజులో 21 minutesలో ఏం జరుగుతుందండి, ఒక జిమ్కి వెళ్ళినా 1 hour అడుగుతున్నారు. 21 minutes అనేది ఇట్స్ నాట్ ఈవెన్ 1.5% ఆఫ్ అవర్ 24 hours. 24 గంటలు 1.5% కూడా కాదు. ఒక్క 21 నిమిషాలు మనం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఎంత హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చండి. నాకైతే ఆ రోజు అదే అనిపించింది. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయిస్తున్నాను. ఓకే, మన పిల్లలు రిలక్టెంట్గా ఉంటారు స్టార్టింగ్. ఇప్పటికీ నేను 6 years అవుతుంది, నా కూతురు ఇంకా ప్రాక్టీస్ చేయదండి. కానీ నేను చెప్పడం అయితే ఆపలేదు, ఖచ్చితంగా ఆపలేదు. వాళ్ళు ఇప్పుడు నోటీస్ చేస్తారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. సో నాకు
ఈరోజు ఈ విధంగా, అంటే నాది చిన్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, బట్ 21 మినిట్స్ అద్భుతం అండి ఇది, ఈ సుషుమ్న క్రియ యోగా టెక్నిక్. సో కొత్తగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు దయచేసి హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.